హరి ఓం శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మం గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. భగవద్గీత 18 అధ్యాయాలు ఎవరైతే చదివి ఉచ్చారణ చేస్తూ ఉన్నారో అటువంటి వారి యొక్క గీతా మహాత్మ్యము వలన వారి గీత మారుతుందని గీతలో చెప్పబడింది. కానీ ఎప్పుడైతే చదివి దాని లోపల ఉన్న అర్థాన్ని గ్రహించి నిత్య జీవితమును మార్చుకుంటారో అటువంటి వారికి మాత్రమే ఈ గీత ఉపయోగపడుతుంది. హరి ఓం. హరి ఓం. శ్రీమద్భగవద్గీత ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రీ వినాయక చవితి పండుగ సందర్భంలో గీతా మహాత్మ్యము చదువుతున్నది పాలోజు విష్ణుమూర్తి రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు. దరోవాచ భగవన్ పరమేశాన భర్తవ్య విచారిణి ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో. భూదేవి ఇట్లు ప్రశ్నించను, ఓ ప్రభో, ప్రారబ్ధమును అనుభవించుతున్న వారికి పరమేశ్వరుని యందు అచంచలమైన భక్తి ఎట్లు కలుగును. శ్రీ విష్ణువాచ ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాస దర్శనాః సముక్తస్స సుఖీ లోకే కర్మణా నోపలిప్యతే. ఓ భూదేవి, ప్రారబ్ధమును అనుభవించుతున్నను గీతను విడిచిపెట్టక నిరంతరము అభ్యసించువాడు కర్మబంధములకు లోనుగాక వాడు ముక్తుడు కాగలడు. వాడే ఈ లోకమున సుఖవంతుడు. మహాపాపాది పాపాని గీతా ధ్యానం కరోతి చేత్ క్వచిత్ స్పర్శనం కుర్వంతి నలినీదలమంబువత్. తామరాకును నీరు అంటనట్లు గీతాధ్యానము చేయవానికి ఎటువంటి పాపములు అంటవు. గీతయా పుస్తకం యత్ర యత్ర పాఠ ప్రవర్తతే యత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై. గీతా గ్రంథము చోట, గీతా గ్రంథమున్న చోట, గీతా పారాయణము జరుగు చోట ప్రయాగ మొదలగు సకల తీర్థములు ఉండును. సర్వే దేవచ్చసురో యోగినా ప్రసన్నయాగాచ్చే గోపాల గోపికామాతే నారదోద్ధవ పార్షదై సహాయో జాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే. గీతా విచారణము జరుగు చోట దేవతలు, ఋషులు, యోగులు, నాగులు, గోపికలు, గోపాలులు, నారద ఉద్ధవాది విష్ణు భక్తులను వచ్చి శీఘ్రముగా సహాయము చేతురు. యత్ర గీతా విచారస్య పఠనం పాఠనం శృతం తత్రహం నిశ్చితం పృథ్వీ నివాసామి నదైవై. ఓ భూదేవి, గీతా పఠన శ్రవణ విచారణములు ఎచ్చట జరుగుచుండునో అచ్చట నేను తప్పక ఉందును. గీతాశ్రయోహం తిష్టామి గీతమే చోత్తమం గృహం గీతా జ్ఞానముపాశ్రితస్య త్రీన్ లోకాన్ పారయామ్యం. నేను గీతను ఆశ్రయించి ఉన్నాను. గీతయే నాకు ఉత్తమ గృహము. గీతా జ్ఞానమును ఆశ్రయించి 3 లోకములను పాలించుచున్నాను. గీతమే పరమా విద్య బ్రహ్మరూపాన సంశయ అర్ధమాత్రాక్షరం నిత్య స్వరాచ్చ పదాత్మిక. గీత నా యొక్క పరమ విద్య, ఇది బ్రహ్మస్వరూపము, ఇందులో సంశయము లేదు. మరియు ఇది ప్రణవము యొక్క 4వ పాదముకు అర్ధమాత్రము స్వరూపము, ఆశరహితమైనది, నిత్యమైనది, అనిర్వచనీయమైనది. చిదానందేన కృష్ణేన ప్రోక్తం సముతో అర్జునం వేదత్రయ పరానంద తత్వజ్ఞానమంజస. వేదసారముగు ఈ గీతా తత్వ శాస్త్రము చిదానంద స్వరూపుడగు శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు స్వయముగా చెప్పి ఉన్నాడు.
తన్ను ఆశ్రయించిన వారికి శీఘ్రముగా తత్వజ్ఞానమును కలుగచేయును. యో శాస్త్రాంత్యజపే నిత్యం నరో నిశ్చల మానస జ్ఞాన సిద్ధిం లభతే తతో యాతి పరం పదం. ఎవడు నిత్యుల తత్తుడై గీత 18 అధ్యాయములు పారాయణం చేయును అతడు జ్ఞానసిద్ధిని పొంది మోక్షమును పొందును, సంశయము లేదు. పాఠే సమర్థ సంపూర్ణే తదర్థం పాఠమాచరేత్ తదా గోదాన జనం పుణ్యం లభతే నాస్తి సంశయా. గీతను మొత్తము చదవలేని వారు సగభాగమైన అంటే 9 భాగములను చదవలను, వారికి గోదానము చేసిన పుణ్యము కలుగును. ఈ విధమున సందేహము లేదు. త్రిభాగం పఠమానస్తు గంగ స్నానం లభేతు షడంశం జపమానస్తు సోమయాగ ఫలం లభేతు. గీత యొక్క 3వ అధ్యాయము 3 భాగములు అధ్యాయములు పారాయణం చేయవారికి గంగ స్నాన ఫలము కలుగును. 6వ భాగం అనగా 3 భాగములు పారాయణం చేయని వారికి సోమయాగ ఫలము లభించును. ఏకాధ్యాయంతు యో నిత్యం పఠతే భక్తి సంయుత రుద్రలోకమవాప్నోతి గణో భూత్వా వసేచ్చిరం. ఒక అధ్యాయమును నిత్యము భక్తితో పఠించువాడు రుద్రగణములో కూడి రుద్రలోకమున వసించును. అధ్యాయ శ్లోకపాదం వా నిత్యం పఠతే నరాః సయాతి నర్తాం యావత్ మనుకాలం వసుంధరే. ఓ భూదేవి, ఒక అధ్యాయమునందరి శ్లోకం యొక్క 4వ భాగం అంటే ఒక చరణమును ఎవడు సత్యముగా ఉండి పారాయణము చేయును అతడు మన్వంతర కాలము గొప్పదగు మానవ జన్మములనే పొందుచుండును. గీతాయా శ్లోక దశకం సప్తపంచ చతుష్టయం ద్వౌత్రీనేత్రం తదర్థవ శ్లోకానాం యా పఠేన్నరః. గీతయందు 10, 7, 5, 4, 3, 2, 1 లేక కనీసము అర్ధ శ్లోకముగా ఎవడు పఠించునో చంద్రలోకమవాప్నోతి వర్షనాయుతం ధ్రువం గీతాపాఠ సమాయుక్తో మృతో మానుషాతాం వసేతు. ఇతడు చంద్రలోకము చేరి అతడ 10,000 సంవత్సరములు ఉండును. గీతాపారణము చేస్తూ మరణించిన వాడు మరల ఉత్తమగు మానవ జన్మమును వచ్చును. గీతాభ్యాసం పునఃకృత్వా లభతే ముక్తిముత్తమాం గేతుచ్చార సంయుక్తో ప్రియమానో గతిం లభేతు. 1000 ఏళ్ల గీతాభ్యాసకి ముక్తి కరతలామలకము. గీతను స్మరిస్తూ మరణించిన వాడు సద్గతియే పొందును. గీతార్థ శ్రవణానసక్తో మహాపాపావిదో ఆత్మ వైకుంఠం వాప్నోతి విష్ణునా సహమోదతే. ఎంతటి పాపాత్ముడైనను గీతమును వినుట అంత ఆసక్తి కలిగి ఉండును అతడు వైకుంఠమును చేరి విష్ణువుతో సహా ఆనందమును అనుభవించుచుండును. గీతార్థ ధ్యాయతే నిత్యం కృత్వా కర్మాణి పురుషః జీవన్ముక్తుస్స విజ్ఞేయో దేహంతే పరమం పదం. ఎవడు అనేక జన్మములను చేయుచు గీతార్థ విచారణ చేయుచుండునో అతడు జీవన్ముక్తుడే. అతడు దేహ సనాంతరము పరమ పదమును పొందును. గీతామాశ్రిత్య బాహో బుభుజో జనకాదయ నిర్ధూత కల్మషాలోకే గీతయా పరం పదము. జనకుడు మొదలగు అనేక ఋషులు గీతను ఆశ్రయించి ఏ లోకమును కీర్తిని పొంది పాపరహితములన వరమును పదవిని పొందిరి. గీతయా పఠనం కృత్వా మహాత్యం నైనం పఠేతు వృధా పాఠో భవేత్తస్య శ్రమం ఏ వృధావృతం. గీతాపారాయణం చేసి మహాత్యమును చదివినచో వాని శ్రమ ఎంతయో వ్యర్థమే. ఏతన్మహామాత్య సంయుక్తం గీతాభ్యాసం కరోతి సత్ఫలం మహాప్నోతి దుర్లభాం గతిమాప్నుయాత్. సూతుడు ఈ విధంగా పలికిన ఓ శౌనకాది మహాములారా, చెప్పి తిని దీనిని గీతాపారాయణం అనంతరము మయా ప్రోక్తం సనాతనం గీతాంతే చ పఠేద్యస్తు యద్దుక్తం తత్ఫలం లభేత్. ఓ శౌనకాది మహాములారా, సనాతనమైన గీతామాత్యమును మీకు చెప్పిదని దీనిని గీతాపారాయణం అనంతరము ఎవరు పఠించునో అతని పైన చెప్పిన ఫలితములన్నీ లభించునని గీతా ధ్యానములో చెప్పడం జరిగినది. ఇది గీతా మహాత్మ్యము. ఓం తత్సత్.